వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రేపు కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, అల్లూరి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది వాతావరణ కేంద్రం. వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, అల్లూరి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతమంతా కూడా భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న పరిస్థితి. విశాఖపట్నం, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా అంతా కూడా భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో కూడా వానల యొక్క ధాటికి, వరదల ధాటికి ప్రజలు చిగురుటాకుల వణికిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. లోతట్టు ప్రాంతాలు, నదులు అన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి రాష్ట్రంలో. మరో ప్రక్క ఇటు రేపు, ఎల్లుండి కూడా, ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందులోనూ 3 జిల్లాలకు ఈ హై అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఏలూరు, ఎన్టీఆర్, అలాగే మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి కోస్తా జిల్లాలతో పాటుగా ప్రధానంగా అల్లూరి జిల్లాకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. రైట్, 3 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది అంటూ కూడా వాతావరణ అధికారులు తెలిపారు. ఈ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం పెద్దలు అధికారులకి జారీ చేసినటువంటి పరిస్థితి, ఆదేశాలు. సో ఈ వాతావరణ పరిస్థితి ప్రజెంట్ ఇలా ఉన్న నేపథ్యంలో అసలు లోతట్టు ప్రాంత ప్రజలు ఏ రకంగా ఉన్నారు, అక్కడ ప్రాంత వాసుల్ని ఎలా అలర్ట్ చేశారనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ నుంచి మా ప్రతినిధి జార్జ్ ఉన్నారు, విజయవాడ నుంచి జయరాజ్ మా ప్రతినిధి ఈ వాతావరణ పరిస్థితి గురించి మనకి అందజేస్తారు. ముందుగా నేను జార్జ్ మీ దగ్గరికే వస్తున్నాను. సో విశాఖపట్నం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అల్లూరి జిల్లాకి రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఏం చెప్తారు జార్జ్? పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలహీనపడింది. అయితే రుతుపవన ద్రోణి కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి సైతం కూడా మోస్తారు నుంచి 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా ఇటు ఎన్టీఆర్, ఏలూరుతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో గత 10 రోజుల నుంచి ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 10 సెంటీమీటర్ల నుంచి దాదాపుగా 24 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం చాలా చోట్ల అయితే నమోదైంది. ముఖ్యంగా అల్పపీడనం ఏర్పడినప్పుడు చూసుకున్నట్లయితే కనుక దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, అలాగే వాయుగుండంగా ఏర్పడిన తరువాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపించింది. మొత్తం రహదారులంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి, నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. చాలా చోట్ల కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక రాకపోకలు మొత్తం కూడా పూర్తిగా స్తంభించాయి. ఎడతెరపి లేకుండా కూడా వర్షాలు అనేవి దాదాపుగా 2 రోజుల పాటు కురుస్తూనే ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధిక వర్షపాతం ఈ 2 రోజుల్లోనే నమోదైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వాయుగుండం ఇటు ఉత్తరాంధ్ర తీరాన్ని ఆనుకొని పయనిస్తూ ఉండడం, అలాగే ఎక్కువగా దానికి తోడు ఉపరితల ఆవర్తనం, అంతేకాకుండా రుతుపవనాల ద్రోణి సైతం కూడా తోడవడంతో ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అయితే కురవడం జరిగింది. అయితే రాగల 2 రోజుల పాటు మాత్రం ఏపీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక మోస్తారు నుంచి 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతానికి ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలహీన పడిపోయింది కాబట్టి ఈ రుతుపవన ద్రోణి మాత్రమే కొనసాగుతూ ఉంది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం సైతం కూడా విస్తరించి ఉంది కాబట్టి వీటి ప్రభావంతోనే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అంతేకాకుండా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం సైతం కూడా కాస్త రఫ్ గా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి రాగల 24 గంటల వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకోకుండా ఉండడం అనేది మంచిదని చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎడతెరపి లేకోకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా చోట్ల ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. నదులంతా కూడా
ఉప్పొంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వాగులు వంకలు సైతం కూడా ప్రవహిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక 2 రోజుల పాటు ఏపీ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటు మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది కాబట్టి లోతెత్తు తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఓకే జార్జ్. ఇకటు అల్లూరి జిల్లాతో పాటుగా ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనను అందజేసింది వాతావరణ కేంద్రం. సో అటు విజయవాడలో నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సో అటు ప్రకాశం బ్యారేజీకి కూడా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లుగా పరిస్థితి ఉంది. అండ్ అలాగే కృష్ణమ్మ అక్కడ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలకు ఎటువంటి అలర్ట్స్ వెళ్ళాయి? సునీల్, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద తాకిడితో ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాదాపు 13 అడుగుల మేర వరద నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. దాదాపు 4,66,000 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి వదిలేశారు. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి 70 గేట్లన్నీ కూడా ఎత్తివేశారు. దాదాపు 4,66,000 క్యూసెక్ల వరద నీటిని మొత్తం సముద్రంలోకి వదులుతా ఉన్నారు. పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి కూడా వరద నీటిని వదిలినటువంటి నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున వరద నీరు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి చేరుతా ఉంది. మరి కొద్దిసేపట్లో 5 లక్షల పైగా వరద నీరు, 5 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి చేరుతుందని చెప్పేసి అధికార యంత్రాంగం ఇప్పటికే అంచనా వేసినటువంటి పరిస్థితుల్లో మొత్తం వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా సముద్రంలోకి వదులుతా ఉన్నారు. దీని ప్రభావం వల్ల కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చాలా జలమయమయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని గమనించినటువంటి అధికార యంత్రాంగం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ముంపు ప్రాంతాలు, లంక ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఉన్నాయి. అదేవిధంగా కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా పూర్తిగా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఆ లోతట్టు ప్రాంతాలు, లంక ప్రాంతాల్లో ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా తప్పకుండా సమాచారం అందిస్తే వెంటనే ఆయా ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. మొత్తం మీద చూస్తే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ మనం చూడొచ్చు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలంతా కూడా ఇక్కడ వరద నీటిని ఆస్వాదిస్తూ ఇక్కడ కృష్ణా తీరంలో ముందుకు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న దృశ్యాన్ని చూడొచ్చు. అయితే ఈ ప్రమాదకరమైన పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు 20 అడుగులకు పైగానే మొత్తం లోతుంటది. ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమైన ప్రాంతంగా ఇటు మున్సిపల్ యంత్రాంగం, అటు జలవనరుల శాఖ పేర్కొన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో చిన్నపిల్లలు, పెద్దలు, మహిళలు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఆస్వాదించే పరిస్థితి. అయితే ఇక్కడ అధికార యంత్రాంగం ఎవరు కూడా లేకపోవడం వల్ల ఇక్కడ చూస్తే మనం వస్తున్నటువంటి కృష్ణమ్మ పరవాళ్ళని తాకటానికి వచ్చినటువంటి పుర ప్రముఖులు, వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఆస్వాదించే కార్యక్రమం. అయితే ఇక్కడ ప్రమాదం కూడా పొంచి ఉందనేటువంటి అంశం గురించి కూడా అక్కడ బోర్డులు పెట్టినప్పుడు కూడా ఎవరు కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉంది. మొత్తం కృష్ణా నది పరివాహక ప్రాంతం అంతా కూడా దాదాపు ఈ ప్రాంతంలో ఈ కృష్ణా ఈ బ్యారేజ్ దగ్గర, ప్రకాశం బ్యారేజ్ దగ్గర 13 అడుగులకు పైగా వరద నీరు చేరున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం కూడా ఈ వరద నీటిని వచ్చినట్టుగానే కృష్ణా నది పరివాహక ప్రాంతం నుంచి కూడా మొత్తం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదులుతున్నారు. సునీల్. ఓకే జయరాజ్.